చేయండి అని అన్నీ ఎక్కడ బోరేసినా నీళ్లు బదులు పచ్చటి ద్రావం వస్తుందని వాళ్ళు చెప్తుండేవాళ్ళు గొడవ చేసి. ఆ ప్రాంతాన్ని కూడా మీరు ఇండస్ట్రియల్ జోన్, కెమికల్ ఇండస్ట్రీలు ఉన్న ప్రాంతాన్ని కూడా తమరు ఆధ్వర్యంలో తమరు మంత్రిగా ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్ కింద మీరు కన్వర్షన్ చేశారు. ఇలా ఐడిపిఎల్ చాలా ప్రాంతాల్లో మీ శాసనసభ్యులు, మీ మంత్రులుగా ఉన్న కంపెనీలు, బినామీ కంపెనీలకు సంబంధించిన ఆస్తుల్ని మీరు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కన్వర్షన్ చేసి చూపించడానికి రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. దానికి ప్రత్యక్షంగా మీరే సంతకం పెట్టారు. మరి అయ్యాల మీకు గుర్తు రాలేదా? వాటిని అన్నింటినీ మేమేం మళ్ళా తిరిగి మేము అది ఇది అని అనలేదే, భయపెట్టలేదే ప్రజల్ని ఏ రోజు. అంటే ఏంది అసలు మీ బాధ ఏంది, మీ ఆ విషయం కక్కే పద్ధతి ఏందో నాకు అర్థం కావట్లా. మాట్లాడితే 5 లక్షల కోట్లు. ఏంది 5 లక్షల కోట్లు? ఎన్ని వేల ఎకరాలు ఉంది? 5 లక్షల కోట్లు ఏంటి? 5 లక్షల కోట్లు కిక్ బ్యాక్ వచ్చేది ఎట్లా? నోటికి ఏ అంకెలు ఏ పదాలు వస్తే మేము చేసినాం కాబట్టి అదే స్టైల్లో మీరు క్యాల్కులేట్, మీరు చేసిన స్టైల్లో ఇక్కడ మాకు చేయడానికి అంత ఇది నేషనల్ పార్టీ అంత ధైర్యము సత్తా మాకు నిజంగా లేదు. అంత సాహసోపేతమైంది మీది ప్రాంతీయ పార్టీ కాబట్టి మీ నాయన మీరు మీ కుటుంబంలో 4 కూర్చొని టిక్కులు పెట్టుకుంటారు. ఏడా నడవదే. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు ఇంకా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ నాకు తెలియకుండా నేను మాట్లాడలేను. కానీ ఎందుకు అందుకే ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. ఇప్పుడు ఈ ల్యాండ్స్ అన్ని కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఇవన్నీ నిజం. ఆయనే సిగ్నేచర్ చేసిండు, కన్వర్షన్ చేసింది. నియమ నిబంధనలకి నేనేమి అది విస్తరణము ఫైనల్ చేస్తున్నాం అన్నది కూడా తప్పు. అసలు మేము ఇంకా చేసిన మాత్రాన్ని ఇంప్లిమెంటేషన్ అయిందే. నేను అనేది పాలసీ డిజైన్ లో కూడా పూర్తిగా నువ్వు ఏమైందో దాని ఇంప్లిమెంటేషన్కి రాకముందే నువ్వు కన్క్లూజన్కి వచ్చేసి 5,000 వచ్చింది, 10,000 వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది అనేది తప్పు. నెంబర్ 1. నీ టైంలో నీ టైం అంటున్నంటే నువ్వు మాట్లాడటానికి ముందు అసలు నువ్వు మీరు చెప్పిన సిస్టంలో నువ్వు చేసినవా లేదా చెప్పు. మేము చేయలేదు. ఇంకా ఏదైతే లీజ్ పర్పస్కి ఇచ్చిన ప్రాపర్టీల్ని ఫ్రీ హోల్డ్ నువ్వు చేసి దాన్ని జోన్ కన్వర్షన్ నువ్వు చేసినవా లేదా? మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీకొక చట్టం, ఇంకొకరికి ఒక చట్టం, ఇంకొకరికి ఒక చట్టమా? నేను అనేది వీళ్ళిద్దరూ మొదటి నుంచి మేమందరం చెప్తున్నాం ఒకటే తాను బట్టలు. మీకు కన్ఫ్యూజన్ ఏముంది? ఇద్దరు మాట్లాడుకోబట్టే కదా మన జూబ్లీ హిల్స్ ఫలితాలు ఏంటి చెప్పండి. అసెంబ్లీలో కానీ ఒరిజినల్గా రెగ్యులర్గా జరిగే అసెంబ్లీలో, పార్లమెంట్లో బీజేపీకి వచ్చిన ఓట్లు వచ్చాయండి. ఏమైపోయినాయి ఆ ఓట్లు? సేమ్. డెఫినెట్గా ఇవ్వగలుగుతానన్నా. నేనంతా కూడా ఈ ఆఫీసర్స్ గ్లోబల్ సమ్మిట్లో ఉన్నారు. ఆఫ్టర్ దట్ ప్రతి గజానికి సంబంధించింది వీళ్ళు కన్వర్షన్ చేసింది విల్ గివ్ టు ది పబ్లిక్. పెట్టాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది, పెడతాం పక్క. ఉప్పల్ మీకే ఎక్కువ తెలుసు నాకంటే. తలొకటి మీరు నోరు తెరిస్తే అన్ని లిస్టు మీరు చెప్పేస్తారు. అంటే నేను ఆ ఫిగర్లు ఇప్పుడే చెప్పదలుచుకోలేదన్నా. వారంతా తొందరగా మేము మాట్లాడలేము, ఎందుకంటే వారు మాటకారులు. మాటలతోనే 2 సార్లు అధికారంలోకి వచ్చారు, చేతలతో రాలా. మేము ఎక్కువ చేస్తాం, తక్కువ మాట్లాడతాం. లేదు, ఇది క్యాబినెట్ సబ్ కమిటీలో చాలా ఎలాబరేట్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయిన తర్వాత అన్ని సెక్టార్ల రిపోర్ట్లు తీసుకొని అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండ్ చేసి క్యాబినెట్కి పంపింది. క్యాబినెట్లో కూడా ఫుల్ ప్లెడ్జ్లో డిబేట్ అయిన తర్వాతనే ఈ పాలసీ మ్యాటర్ తీసుకున్నాం. ఏ ఒక్క వ్యక్తో, ఏ ఒక్క మంత్రో, ఏ ఒక్క ముఖ్యమంత్రో తీసుకున్నా వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారం 200% తప్పు. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న దాని తర్వాత నాకు తెలియదని క్యాబినెట్ మంత్రిగా ఆ శాఖ నాది కాదని నేను అనటము, ఎవరైనా అట్లా అన్నారు అని వాళ్ళు అబోధ కల్పించినా
అది నిజం కాదు. ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో సేమ్ పొజిషన్. ఒక్క రూరల్కి సంబంధించిన ప్రాంతాల్లో కట్టిన 2 BHKలు కాకుండా అర్బన్ ప్రాంతాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం లాంటి ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇటు మేడ్చల్ ప్రాంతంలో కట్టిన ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి. ఈ రంగారెడ్డి జిల్లాలో కట్టినవి కొన్ని ఉన్నాయి, హైదరాబాద్ జిల్లాలో కట్టినవి కొన్ని ఉన్నాయి. ప్రైమ్ ఏరియాలో మళ్ళీ సింగిల్ ఖాళీ లేదు, కోర్ ఏరియాలో సింగిల్ ఖాళీ లేదు. ఏదైతే అవుట్కట్స్ పోయి కట్టిన దగ్గరనే ఖాళీలు ఉన్నాయి. ఆల్రెడీ ఇచ్చాం. ఇంకా తీసుకోవాలి అండర్ ప్రొసీజర్. పిల్లర్స్ కేసు లేకపోతే చెక్ చేసుకున్న అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, మీకు గవర్నమెంట్ వస్తున్న ఆశతో ఆపిరు. వాళ్ళకి సెకండ్ దఫాలో ఏమైనా ఛాన్స్ ఇస్తారని మాట అన్నారు. అదేమన్నా ఉందా ఆలోచన? ఇందాక నేను చెప్పింది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈ ప్రస్తావన తీసుకొస్తారు. అందుకే ఇందాక నేను చెప్పిన దాంట్లో 2 సెక్టార్లు అన్నా. ఒకటి, గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తే ఆ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దాంట్లో సిమెంట్ బ్యాగ్స్ తీసుకోను, ఒక 5,000 రూపాయలు డ్రా చేసుకోను, ఫౌండేషన్ కట్టి ఆ ఫౌండేషన్ మీద మళ్ళీ ఏదో ఒక చిన్న రేకులు పెట్టుకొని నివసించే వాళ్ళకి ఆ ఫౌండేషన్ మీద ఇవ్వాలన్నది నా వ్యక్తిగతంగా పాజిటివ్ థింకింగ్. గృహజ్యోతి ద్వారా 2023 నవంబర్లో మోస్ట్లీ అక్టోబర్ ఎండ్లోనో వాళ్ళు 3,000, 3 లక్షలు, 3,50,000 అని చెప్పి కొంతమంది సర్టిఫికేట్లు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000, 11,000 మందో ఫౌండేషన్లు కట్టుకొని ఇందులోకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆపేశారు. వాళ్ళకి సంబంధించిన దాంట్లో బేసిజార్నికి పోకుండా అది బిట్వీన్ 400 to 600 లోపు ఉంటే దానికి కూడా ఫౌండేషన్ అమౌంట్ తీసేసి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఇవ్వాలన్నది రెండవది. ఇక మూడవది, మీరు చెప్పిన టైపులో ఈ 2 కాకుండా వారు వ్యక్తిగతంగా స్టార్ట్ చేసి అర్హులై ఉండుంటే, ఫౌండేషన్ కట్టుకొని ఉంటే తప్పకుండా వీటితో పాటు వాటిని కూడా యాడ్ చేస్తాం. రంగారెడ్డి జిల్లాలో నిన్న ఒక 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు, ప్రభుత్వ భూములకు తప్పుడు సర్వే నెంబర్లు ఇచ్చి అని చెప్పేసి సర్వే. ఏదైతే ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే అవినీతి జరిగిందని రైడ్లు జరుగుతున్నాయి అనేది ఉందో, ఈ ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ. వివిధ సెక్టార్లో వచ్చిన ఇన్ఫర్మేషన్లను బట్టి, అది ఏఐ కావచ్చు, టెక్నికల్గా డెవలప్ అయిన సెక్టార్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి డెఫినెట్గా అది ఏ సెక్టార్లో ఎవరు దాని మీద యాక్షన్ తీసుకోవాలంటారో రాష్ట్ర ప్రభుత్వమే అక్కడ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇది పారదర్శకత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నా ప్రభుత్వంలో ఉన్నా లేకుంటే రెవెన్యూ స్టాండ్ సర్వే నాది కాబట్టి వాడు ఎంత తప్పు చేసినా నేను ఉపేక్షిస్తానను, అది ఎంత పెద్దోళ్ళు ఉన్నా తప్పకుండా దాని మీద చట్టం పని అది చేసుకుపోయే దాంట్లో పారదర్శకత కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇందాక నేను చెప్పాను కదా,